పిండి 2 కిలో 3 కిలోలు ఉంటుంది పిండి 3 కిలోల అప్పలు ఇప్పుడు ఎప్పుడు చేస్తాను నిన్న అప్పాలు చేద్దామని తీసినాం చేస్తున్నాం ఇక పిండి పడుతుంది ఇప్పుడు చేయాలి పైన నిలబడి చేయాలంటే ఇబ్బంది గ్యాస్ కిందికి వచ్చేటట్లేదు సరే జొన్నలు పెట్టినాక పెట్టాను ముందుగా వాటర్ అంటే వాడు పట్టలే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి అయితే నిన్నటి వీడియో అండి. నిన్న ఈవినింగ్ అయితే పిల్లల కోసం అనేసి అప్పాలు చేసినాం. మొన్న వీడియోలో పిండి పట్టించింది అదంతా ఉన్నది కదా. ఇక అప్పాలు చేయడానికి కారపూస చేయడానికి అయితే ఉప్పు కారం అయితే కలిపేసాము. మినపప్పు అవి వేసి అయితే పిండి పట్టించేసాను కదా. మినపప్పు వేసి అట్టించేసి శనగపప్పు పచ్చిగా ఉందనేసి అయితే శనగపిండి కలుపుకున్నాను. శనగపిండి కలిపేసి అయితే కారపూస చేసాము. చాలు అమ్మలే కలపడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేయాలి. ముక్కుడు పెట్టినా ఏం లేదు, ఇది తీసి కింద పెట్టాలి. అది తీసి కింద పెట్టు. ఆ గిన్నెలు అన్ని తీసి ఎక్కువ గిన్నె ఉన్నాయి అక్కడ, అది మొత్తం తీసేసి ఒక గిన్నె పెట్టు. దాని నీళ్ళు పోసి పెట్టు. ఒక పెద్ద గిన్నె పెట్టి చేయలేను ముంచుతానికి దానికి దీనికి అయితే గిన్నెనే పెడతాం. అవి కానీ పావులు తీయాలి. పావులు కడగలే, కడిగినాయి అవి. మళ్ళీ అడుగు ఎన్ని రోజులు అయింది బాబు కడిగినాయి అంట. ఎన్ని రోజుల కింద ఎక్కువ చేసి 3 నెలల 4 నెలల కింద 2 నెలల కింద గిన్నెలు కడిగిన రోజు కడగలేదా? ఏమో నాకేం చూసిన మరే. ఓకేనా? సరే. ఈ నీళ్ళు పోయి ఒక దాంట్లో చేయి కలుపుకుంటానని పోతా అంటే స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్ అప్పలు. పైకి లేదండి, పైకి లేపు. మంట బుల్లు పెట్టి గంట సేపు నువ్వు చేసుకుంటుంటే నాకు ఎంతసేపు ఇంకో కాలేదు. అంతే కిటికీలు పోసాగా అప్పుడు నూనె కాలలే. అది నూనె కాలని పోతాయి చక్కగా కట్టుకున్నాను. ఎడగలుగుతాను గంట సేపు కలుతానే. మంచి గాలి అసలే పైకి లేపాలి దాన్ని మొత్తం. పోయానికి రాదు నువ్వేనా పోయేది మొత్తం మొత్తం పెట్టుకుంటా పెట్టి నాది కూడా పెట్టి నేను మొత్తం. సరే నాకు పోయే వాళ్ళకి వస్తావా? ఏమైంది? వచ్చిందా? పడే అయి అయి చూడు, ఇది చూడు, అయి చూడు. గన్ని నీళ్ళు ఎందుకు వస్తానా? ఇంకా దారదా? నేను చేయలేదా ఇంటికాడ అప్పలంటిగా? అది చూడు కాలిందా? చూడగా మంచిగా పడావా? అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ముద్ద ఇక్కడ ముద్ద వచ్చినాయా? పోతావా? ఇతరులను అనేటప్పుడు ఆలోచించాల బుజ్జమ్మా. పైకి లేపిపోయి పైకి లేపి అక్కి వస్తలే కానీ లే నాడు ఉంటా పో. దాని అడిగా చేదురా ఎంత మంచిగా తీసినావు. నీకు మొత్తం ఎట్టు వచ్చలేదు. ఇగో ఇది నాయి, నువ్వు అది తీసినాక నొప్పి. నేను చేసిన అప్ప మా ఆయన ఒక్కలు పెడుతున్నాడు. ఇది అప్పలాగలేదా? ఎట్లున్నా మనం తినేది. ముద్దకు ముద్ద ఆడో ముద్ద ఈడో ముద్ద ఈడో ముద్ద అయితే జోడించింది. అది జాయింట్ అయ్యే ఉంది, నేను జోడియలే. నువ్వు జోడించినావు అట్లే అది అయింది. ఆడో ముద్ద ఈడో ముద్ద అది మస్తు గట్టిగా వస్తుంది. మరి మేము ఎట్లా చెప్తామే అప్పటి నుంచి? నీ బలం ఎక్కడ నా బలం ఎక్కడ? పైకి పెట్టు, పైకి పెట్టిపోయి పైకి పెడితే వేడి తాకదా నేను అంటున్నాను. వేడి తాక నువ్వు అంటున్నావు. పైకి పెట్టు అంటే
వస్తానికి పైకి కిందికి వస్తేనే అది వాడతలేదు, ఇంకా పైకి వస్తే వాడతా. పైకి వస్తేనే ఇది వాడుతుంది. ఏమో కింద కూర్చున్నావు పొగవాడు వస్తాను కూర్చొని కూడా ఏం రాదు ఎట్లా. ఇవన్నీ చేసాం ఫ్రెండ్స్. ఇంకాసేపు దిద్దామంటే మా తోటి కోడలు ఫోన్ చేసి ఉండే మాట్లాడుకుంటే వీడియో తీయలేదు. ఇక అయితే అన్నీ చేసినాం. పిల్లలు అయితే పిల్లలు తీసుకుపోయి మంచిగా ఆడుకుంటారు. ఆడతాను చేసినా తీసుకొని తింటారు. ఇప్పుడు తీసుకుపోయి ఎంతసేపు మంచిగా ఆడతారు మంచిగా. పిల్లలు ఏందనుకున్నావు, గంటసేపు వరించి 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 తగ్గ తిన్నారు. అటు పిండి ఎత్తుకపోయి అప్పుడు ఎత్తుకపోయి అలా కోసమే చేసేది. అలా కోసమే కాదని ఎవరంటారు, అలా కోసమే చేసినాక నన్ను ఉండాలిగా. మాట ఫ్రెండ్స్ మా ఆయన చూడండి ఇటలో వాటి ఒకటి ఆటోలో ఇట్లా ఫ్రిడ్జ్ అటు పెట్టిండు. మళ్ళీ ఉల్టా తిప్పుతుంది. కట్ చేయి ఇక చాలు. నూరికే ఉన్నాయి. ఫ్రెండ్స్ కొన్నేమో కారపూస చేసినాం, కొన్నేమో చెకోడీలు చేస్తున్నాం. స్టార్స్ అంటారు, చెకోడీలు అంటారు వీటిని. మా కన్నయ్యకి ఇంట్లోకి బయటికి తిరుగుతాడు. 1 2 3 చిన్నక్కకు పెద్దక్క కంపెనీ తిరుగుతుంటే మా ఆయన ఫ్రిడ్జ్ అడ్డు పెట్టిండు. ఏడ్చుకుంటా కూర్చుండే కదా. అది మళ్ళొకటి అంట. ఇదే సరిపోతుంది నాకు. ఆ గిన్నె ఇచ్చేయే, ఆ గిన్నె ఇచ్చే తీసుకొని పోమా. అంటాడు అప్పుడు నేను తెచ్చుకున్నా అంటాడు. అయిపోయినాయి ఫ్రెండ్స్ అప్పలు, మురుకులు, సన్నపూస, కారపూస, స్టార్స్ 3 రకాలు చేసినాం. స్టార్స్ మంచి రాలే, అది నల్ల నల్ల ఎర్రగానే మంట ఎక్కువ మంట ఎక్కువ పెట్టింది. 3 రకాల అప్పలు. ఇవి అయితే 1 నిమిషం ఆగే మాలో కథం. అప్పలు వేసేసరికి మా పిల్లలు అయితే ఇల్లు మొత్తం ఆగం చేసి పెట్టారు. ఇవాళ అప్పలు చేసిన తర్వాత ఇల్లు అంతా చదివేసి ఇక పిల్లలకైతే పాలు పోసేసాను. పిల్లలకు పాలు పోసేసి ఇక పైనకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చాను. ఇక బట్టలు మర్చేయాలి, ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇక పని అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలి. ఒక 5 నిమిషాలు చాయ్ తాగేసి ఒక 5 నిమిషాలు కూర్చొని పని అయితే స్టార్ట్ చేసేసాను. ఇక బట్టలు మర్చేసాను. ఇక బట్టలు మర్చేసిన తర్వాత ఇక మా కన్నయ్య అయితే క్లిప్లు అన్నీ తీసేసిండు. ఇల్లు అంతా చదిరేసి ఇల్లు అయితే ఒప్పుకున్నాను. ఇక బెడ్రూమ్కి కిచెన్ కూడా ఆగం ఉంది. కిచెన్ కూడా అంతా చదిరాలి. ప్లీజ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ అంటే రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. డాడీ ఓ కన్నయ్య, కన్నయ్య చప్పుడు చేస్తలేడే డాడీ వాడు. ఎవరు పాడేసిర్రా క్లిప్పులు? ఎవరు పాడేసిళ్ళు? బెడ్ కింద ఉన్నాయి డాడీ. ఇంకా బెడ్ కింద ఉన్నాడు చూడు. నువ్వు పోయి కాళ్ళ నీకు పోయిరా కింద కింద. ఏమైందిరా? ఏమైంది? కంప్లీట్ అయిపోయిందా? వీడియో తీయరా అప్పుడు కట్ చేసినట్టు. పైన పెత్తనా? గుడ్ బై. ఈ బ్యాగ్ అవ్వాలి, ఈ బ్యాగు. మా కన్నయ్య చూడండి క్లిప్లు అన్నీ వేసి నేను వేస్తే ఆయనకు మంచిగా ఉన్నప్పుడు తీయేస్తాడు, అన్నీ చదువుతాడు. ఎవరన్నా వాళ్ళ కొంచెం ఎవరన్నా ఆయన అడిగింది ఇవ్వకపోతే
లేకపోతే ఇంటి నిండా పడేస్తుంటాడు. ఇక అన్నీ రెండో బెడ్రూమ్లో క్లిప్లు అన్నీ తీసిండు. ఇక్కడ బ్యాగులు అవన్నీ అయితే చదువుతుండు నీట్గా, అన్నీ మంచిగా చదువుతాడు నీట్గా. వాళ్ళిద్దరు అయితే టీవీ పెట్టుకున్న డోరా బుజ్జి చూస్తున్నారు. డోరా వస్తుంది, దాన్ని అసలు టీవీ ముందు నుండి లేస్తలేరు. మార్నింగ్ లేచిరంటే ఆ టీవీ ముందే కూర్చుంటారు. ఇక లేచిరంటే ఇదంతా బెడ్షీట్ కూడా వేసి నేనైతే మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, బాగా సతాయిస్తారు అసలు. ఇక ఒక్కరోజు అయితే అయిపోతుంది. నెక్స్ట్ నుండి స్కూల్ ఉంటుంది, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఇల్లు. అసలు కిందే ఊకడం, తుడిచింది ఊడవడం, కడగడం ఇదే సరిపోతుంది. ఇంకా మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా, ఈ విధంగా చేస్తారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక అప్పలు చేయడం కంప్లీట్ అయిపోయింది పిల్లల కోసం అయితే. గ్యాస్ మొత్తం గలీజ్ అయ్యుండే, ఏం చేసుకుంటుంది మొత్తం ఇట్లా చదివింది అప్పలు పైన పెట్టేసి. ఇక్కడైతే గ్యాస్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అవన్నీ తీసేసి ఇక కింద వరకే కడిగేసాను, పైన అయితే ఏం కడగలేదు. కింద పిండి కూడా అంతా పడింది కదా అనేసి అయితే కిందే కడిగేసాను. ఈ గ్యాస్ అయితే సాటర్డే రోజు వారానికి ఒకసారి అయితే గ్యాస్ కడిగేస్తున్నాను. రోజు కడగాలంటే అక్కడ వాటర్ అవుతుంటాయి, కిందికి వస్తుంటాయి వాటర్, మళ్ళీ పిల్లలు పడతారు అనేసి అయితే రెగ్యులర్గా తుడుచుకుంటాను. వారానికి ఒకసారి సాటర్డే వచ్చిందంటే సాటర్డే అయితే ఖచ్చితంగా గ్యాస్ క్లీన్ చేసుకుంటాను. ఎప్పుడన్నా ఎక్కువ పడిందంటే అప్పుడు క్లీన్ చేస్తాను. ఫస్ట్ అయితే తుడుచుకున్నాను. వంట అయిన తర్వాత తిన్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్ పెట్టేసి మొత్తం తుడుస్తాను. ఇప్పుడైతే ఆయిల్ ఉంటే ఆయిల్ వరకే తుడిచేసాను. ఇక గ్యాస్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు తుడుద్దామనేసి అయితే మొత్తం అన్నీ కిచెన్లో కూడా చదివేసాను. బెడ్రూమ్ చదివేసి వచ్చి ఇక కిచెన్ కూడా క్లీన్ చేశాను. ఇప్పుడు ఇల్లు ఒక్కుంటే అయిపోతుంది. ఈలోపు ఇల్లు ఒక్కిన తర్వాత అయితే బియ్యం కడిగేసి పెట్టేశాను. పిల్లలు అన్నం తింటారు కదా అనేసి బియ్యం కడిగేసి పెట్టి అన్నం అయ్యేసరికి బాసనలు కడిగేయచ్చు అనేసి అయితే బాసనలు కడిగేస్తున్నాను. అప్పటికి 8:30 అవుతుంది టైము. ఇంతకు ముందే కదా కడిగింది, కడగలే నేను, కింద కడిగిన. కింద ఒకసారి మీద ఒకసారి అలా గిన్నెలు కడుక్కున్నది, సామాన్ అంతా సర్దేసింది, అయిపోయింది. ఇల్లు అంతా సరిపోయినది. పిల్లలు నిద్రపోతుంది. బా 5 గంటలకు లేచింది ఫ్రెండ్స్. మధ్యాహ్నం పడుకున్నది ఫ్రెండ్స్. పడుకోలేదు ఇలా, నిన్న పడుకున్నాం. మరి మేము పడుకున్నామా? మేము కూడా డ్యూటీ పోయొచ్చు. మరి అప్పలు చేద్దామని అయిపోనా మరి, లేకపోతే పాప అనకపోతే వచ్చే ఉండు. ఇంకా ఈ టైం దాకా చేస్తూనే ఉండు. కూరగాయలు ఆకలి అందరూ ఇవాళ అన్నం వండకపోదు, అప్పలు తిందురు వాళ్ళు సపరేట్గా అందరు. నువ్వు స్కూల్ ఉంటేనే పక్క, స్కూల్ ఉండాలి. కొట్లాడతారు, ఇగో ఎగురుతారు, కొట్టుకున్నారు. ఏమైందిరా? ఎవరు గుద్దిరా? ఎవరు గుద్దుకోరు? ఎవరితోని? ఏడా? నారదని లాగేట కూర్చున్నాడు. చీటు కూడా ఆడు మొత్తం ఆయనే. పండుకోమన్నాడు, పడతావు పండుగ. మంచిగా చెప్పు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్. చెప్పట్లా, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పి పంటగాను. గుడ్ నైట్, బై బై. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. లైట్లు బంద్ చేస్తా.